ఇద్దరు కలిసి ఒక్కసారిగా ఆలోచించాలి. అప్పుడే జీవితం సుఖంగా సాగిపోతుంది. వ్యక్తిగా ఎవరినీ దూషించకు, వ్యక్తిత్వంగా ఎవరిని ద్వేషించకు. నాలో నిజాన్ని చూసిన వారికి దగ్గరగా ఉంటా, నాలో లేని తప్పులు ఎంచుకుంటే దూరంగా ఉంటా. కోపాన్ని, మాటలను చాలా పొదుపుగా వాడాలి. కోపంతో బంధాలు దూరమైతే మాటలతో అవే బంధాలు చచ్చిపోతాయి. కోపానికి కూడా బాధ్యత, ప్రేమ అనే కారణాలు చెప్పి తప్పించుకోగలము, కానీ విసిరేసిన మాటలను న్యాయమని ఒక్కరోజు కూడా చెప్పలేం కదా. కొన్ని కాళ్లే నీతో వెంట నడుస్తాయి, కొన్ని మనుషులే నిన్ను తలుస్తాయి, కొన్ని కళ్ళే నీ కంటిలోని కన్నిటి తడిని గమనిస్తాయి. ఆ కొన్నే నీకు అన్నీ, ఆ కొన్నిటిని జాగ్రత్త ఎంచుకో. ఆగిపోతానేమో భయం కోపం కాదు, జీవితంలో సాగిపోవాలన్న నమ్మకం కోసం. ఒకరిని బాధ పెట్టడం నీటిలో రాయిని వేసినంత సులువు, కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావటం నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే ఎవరిని బాధ పెట్టకుండా ఉందాం. ఎవరినైనా అర్థం చేసుకోవటంలో ఆలస్యమైనా పర్లేదు, కానీ